ఆ నియోజకవర్గంలోని ప్రజలు అన్ని పార్టీలను ఆదరించారు. కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ, జనతా పార్టీ, ప్రజారాజ్యం పార్టీల అభ్యర్థులను గెలిపించారు. అయితే పార్టీలతో సంబంధం లేకుండా పిడతల కుటుంబీకులను 7 పర్యాయాలు గెలిపించిన ఓటర్లు 2009లో ప్రజారాజ్యం ఏర్పాటుతో ఆ కుటుంబానికి బ్రేక్ వేశారు. అనంతరం కాంగ్రెస్, వైసీపీ అభ్యర్థులను గెలిపించిన ప్రజలు దాదాపు 20 ఏళ్ల తర్వాత మళ్లీ టీడీపీ పసుపు జెండా వైపు మొగ్గు చూపారు. మరి టీడీపీ ఎమ్మెల్యేపై ప్రజలకు ఎలాంటి అభిప్రాయం ఉంది? అందరికీ అందుబాటులో ఉంటున్నారా? ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నారా? నియోజకవర్గ ప్రజలు ఏమంటున్నారు మీరే చూడండి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్న శాసనసభ నియోజకవర్గాల్లో గిద్దలూరు ఒకటి. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 1955లో గిద్దలూరు, కొమరోలు, రాచర్ల, బెస్తవారిపేట మండలాలతో కలిపి గిద్దలూరు నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. 1967 ఎన్నికల వరకు కర్నూలు జిల్లాలో ఉన్న గిద్దలూరు నియోజకవర్గం 1970లో ప్రకాశం జిల్లా ఏర్పడిన తర్వాత అందులో భాగమైంది. అయితే యాదవ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్నప్పటికీ నియోజకవర్గంలో రెడ్డి సామాజిక నాయకులు పెత్తనం చేస్తారనే టాక్ ఉంది. ఇక పశ్చిమ ప్రకాశంలో అత్యంత వెనుకబడిన ప్రాంతం గిద్దలూరు నియోజకవర్గం. ప్రకాశం జిల్లాలోని ఈ నియోజకవర్గం నల్లమల్ల అడవిలో భాగమై కడప, కర్నూలు జిల్లాలకు దగ్గరగా ఉంటుంది. దీంతో రాయలసీమ యాస మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉంటారు. అయితే అభివృద్ధిలో బాగా వెనుకబడ్డంలో రాయలసీమ ప్రభావం ఎక్కువగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉంటారు. కానీ ఈ నియోజకవర్గంలోని ప్రజలు మాత్రం అన్ని పార్టీల అభ్యర్థులను ఆదరిస్తూ వస్తున్నారనే టాక్ ఉంది. ఇక గిద్దలూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ 4 సార్లు గెలవగా స్వతంత్ర అభ్యర్థులు 3 సార్లు, తెలుగుదేశం 5 సార్లు, జనతా పార్టీ, ప్రజారాజ్యం పార్టీలు ఒక్కోసారి గెలుపొందాయి. అయితే పార్టీలతో సంబంధం లేకుండా కాంగ్రెస్, టీడీపీ, జనతా పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసినప్పటికీ పిడతల కుటుంబీకులే మొదటి నుండి గెలుస్తూ ఉండటం విశేషం. అయితే 7 పర్యాయాలు పిడతల కుటుంబీకులను గెలిపించిన ఓటర్లు 2009లో ప్రజారాజ్యం ఏర్పాటుతో ఆ కుటుంబానికి బ్రేక్ వేశారు. ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం నుండి పోటీ చేసిన అన్నా వెంకటరాంబాబును గెలిపించారు. అయితే గత ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు కూటమి హవాతో 2000 పైచిలుకు స్వల్ప ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి ముత్తుమూల అశోక్ రెడ్డి విజయం సాధించారు. ముత్తుమూల అశోక్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీలో చేరిన అన్నా వెంకటరాంబాబుపై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే అశోక్ రెడ్డి 2016లో వైఎస్ఆర్సీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. అనంతరం 2019లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి వైసీపీలో చేరిన అన్నా వెంకటరాంబాబు చేతిలో ఓడిపోయారు. తిరిగి టీడీపీలో చేరిన అశోక్ రెడ్డి 2024లో జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కుందూరు నాగార్జునరెడ్డిపై స్వల్ప మెజార్టీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇంటి దగ్గర పోయిన ఒక తోబుట్టులాగా మాకు హెల్ప్ చేస్తున్నారు. మళ్ళీ రావాలని, అశోక్ అన్నే రావాలని కోరుకుంటున్నాము. చంద్రబాబు నాయుడు కూడా రావాలని కోరుకుంటున్నాం. రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన అశోక్ రెడ్డిపై నియోజకవర్గంలో కొంత పాజిటివ్ టాక్ ఉంది. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని స్థానికులు చెబుతున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారని ప్రజలు, ఆయన అనుచరులు తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉండటంతో గిద్దలూరులో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, సమస్య ఉంటే సొంత ఇంటి మనిషికి చెప్పుకున్నట్లు చెప్పుకుంటామని గిద్దలూరు ప్రజలు అంటున్నారు. నేనున్నాననే భరోసా ఇచ్చి
తమను ఆదుకుంటున్నారని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ గిద్దలూరు నియోజకవర్గంలో శ్రీ ముత్తుమల్ల అశోక్ రెడ్డి గారు 24 సంవత్సరాల తర్వాత టీడీపీ జెండా రెపరెపలాడడానికి ముఖ్య కారణం ఏంటంటే, గతంలో గిద్దలూరు నియోజకవర్గంలో తాగునీటి ఎద్దడి చాలా ఎక్కువగా ఉండేది. అశోక్ రెడ్డి గారి దృష్టికి ఏ విషయం తీసుకెళ్లినా గానీ యుద్ధ ప్రాతిపత్యంగా పనులు చేపట్టడం ఆయన ముఖ్య లక్ష్యంగా తీసుకున్నారు. ఈ రోజు ఇప్పటికిప్పుడు కూడా వారం కిందట గిద్దలూరు నగర పంచాయతీ 2వ వార్డులో నీటి సమస్య ఉందని చెప్పగానే యుద్ధ ప్రాతిపత్యంగా ఈ రోజు బోర్ వేయమని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఆ బోర్ దగ్గర రావడం జరుగుతుంది సార్. ఏది ఏమైనా దాదాపు 20 ఏళ్ల తర్వాత నియోజకవర్గంలో పసుపు జెండా ఎగరడంతో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు తమ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక నుంచి ఎప్పుడైనా నియోజకవర్గంలో టీడీపీ జెండానే ఎగురుతుందని, చంద్రబాబు మళ్లీ సీఎం కావాలని నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారు. మాది గిద్దలూరు నల్లబండ బజారు 18వ వార్డు. మేము ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాము. అశోక్ రెడ్డి అన్న పరిపాలన చాలా బాగుంది. అన్న ఎప్పటి నుంచి అన్న అహర్నిశలు కష్టపడి సిమెంట్ రోడ్లు అయితేని, నీళ్ళు అయితేని మాకు చాలా అందుబాటులో ఉండి పనిచేసిండు. అన్న చేసినట్టు ఎవరు చేయలేదు ఇంతవరకు. ఏ ఎమ్మెల్యే కూడా ఏం చేయలే మాకు. అన్న వచ్చిన తర్వాత అన్ని బాగా చేస్తున్నాడు. అన్న పరిపాలనే మాకు కావాలి ఎప్పటికైనా కానీ.